Hi everybody. Hi. तुम आ जाते तो घुसबम आ जाता है यार. How are you? I'm fine, thank you. ఏంటి పద్దు నువ్వు పట్టుచీర వదలవా? అంటే నిన్ను డైరెక్ట్ గా వచ్చేసాను. ఇప్పుడు ఎవరిని రెడీ చేస్తున్నావు? రెడీ చేస్తా తొందరలో. जो भी बोले यार, कौशिक is the best. He's a gem, you know. వైషు వాడు ఎవ్వరిను డీప్గా లవ్ చేశాడు. వాడితో ఉంటే అసలు టైమే తెలియదే. उसकी बात ही अलग है रे. వాడెక్కడున్నా ఆ ఆడదానికి స్వర్గం చూపిస్తూనే ఉంటాడు. हेलो डॉक्टर. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. తను 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది. ఇలాగే నా చూసుకోవటం. ఏమైంది ఆశా? నో ఇట్స్ ఓకే డాక్టర్. డాక్టర్ తనకేం కాలేదు. ఇంటికి నువ్వెవరు? నువ్వేనా చూసుకుంటుంది ఇప్పుడు? మా చుట్టాల అబ్బాయి. అవును డాక్టర్, ఫ్రెండ్ అవుతుంది. అందరూ అవసరాలు తీరాక వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అంతేనా? అంటే ఇలా తాగేస్తుంటే ఏం చేస్తున్నావు? చూసుకోవాలి కదా. ఆ ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ అంతా టైంకి యూజ్ చేయండి. ఓకే డాక్టర్. ఆశా, ఆశా రే టైం అయింది, టాబ్లెట్స్ వేసుకోవాలి. రే నీ పోలేదు ఇంకా నువ్వు. అక్కడ సిగరెట్ ఉంటుంది తే. సిగరెట్ మందు తాగొద్దని డాక్టర్ చెప్పారుగా, నేను ఇవ్వను. ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి? నీ పన్ను చూసుకొని వెళ్ళు. పో బడి పోరా. ఆశా, నేను అన్ని క్లీన్ చేసి పడేశాను. నీకెందుకురా నేను ఎలా పోతే? ప్రేమలు నటించి నా దగ్గర ఆస్తులు రాయించుకుందాం అనుకుంటున్నావా? నాకు తెలీదు అనుకుంటున్నావా మీ గురించి? గెట్ లాస్ట్ యు బ్లడీ. ఆశా, నేను చెప్పే గెట్ లాస్ట్. నాటకాలు ఆడుతున్నారు. గో. టాబ్లెట్స్ అక్కడ పెట్టాను, 4 hours ఒకటి వేసుకో. దివాకర్ బాగున్నావా? మేడం, నా క్లబ్ హౌస్ లో ప్రైవేట్ పార్టీ పెట్టాను. బాయ్స్ ను అరేంజ్ చేయాలి. మేడం అదిరిపోయే కుర్రాళ్ళు పంపిస్తాను మేడం మీ దగ్గరికి. ప్రోగ్రామ్ అదిరిపోవాలి. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. రేపు దమయంత్ గారి ఇంట్లో రేవ్ పార్టీ ఉంది, బాగా ప్రిపేర్ కండి. ఉండరా స్ట్రిప్ డాన్స్ ఉండరా అనయ్య అంకుల్. అరే మీరు బాగా ప్రిపేర్ కండి. మీరు వెళ్ళండి. అంటే నా సంగతి మీరు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేగా. అంటే ఈసారి దేశం దాడదామని. ప్రపంచం అంతా మీ ప్రేమ విత్తనాలు చెల్లేద్దామని ఫిక్స్ అయిపోయారు అన్నమాట. నాటి బాయ్, ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు లోకలేనా, ఇంపోర్టెడ్ ఏం లేవా? ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే ఇంపోర్ట్ అవుతుంది కదండి. సరే
మీకు పాస్పోర్ట్ బ్యాచ్ చూపిస్తా. నెక్స్ట్ ఫోల్డర్. అమ్మాయిలు అమ్మాయిలు. దివాకరం, బ్యాంకాక్ వెళ్ళాలంటే ఏం వేసుకోవాలి? ఏ వ్యాక్సిన్ వేసుకుని పర్వాలేదు. నేను వాట్సాప్ లో మీకు కొన్ని ఫొటోస్ పెడతాను, మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను సెట్ చేసి పెడతా. ఓకే అంకుల్? మీరు త్వరగా వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి కదా. వైషు, ఎన్నాళ్ళైంది వైషు? కౌశిక్, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏంటిది? అసలు ఎందుకు కలవనీయడం లేదు వైశాలిని? కౌశిక్, ఇలా ప్రైవేట్ పార్టీకి రావడం పద్ధతి కాదు. వెళ్ళు. వైశాలి, వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వదిలే. వెళ్ళు. You bloody idiot! Call the police! ఏంటి తమ్ముడు, ఎలా ఉంది పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్? మర్యాదగా నా పెళ్ళాన్ని ఈ ఊరిని వదిలేళ్తావా లేదా? యథవేషాలు వేసావనుకో నేను నెట్టు కాకుండా తేడాగాని చేసేస్తాను. వదిలేస్తావా లేదా? నా ప్రాణం వదిలేయమంటే వదిలేస్తా, కానీ వైశాలిని మాత్రం వదలను. అంత బాగుంటుందరా నా పెళ్ళం? నాకు లేని ఇష్టం నా పెళ్ళమే నీకెలా కలిగిందిరా? నీది అవసరం, నాది అనురాగం. ఏం రాగం బాబు? అనురాగమా? చెప్పేస్తాను. వైశాల అమర ప్రేమ కదరా నీది. కూతుల్ని ప్రేమించి అయ్యలతో దెబ్బలు తిన్నాను చూసాం గాని పెళ్ళాన్ని ప్రేమించి మొగుడుతో పద్ధతిగా మొగుడుతో దెబ్బలు తిన్నాను నిన్నే చూస్తున్నాను రా. నా పెళ్ళాన్ని వదిలేస్తావా లేదా? నీకు కావాల్సిన డబ్బే కదా, చెప్పు, ఎంత కావాలంటే అంత ఇస్తా, కానీ వైశాలిని మాత్రం వదిలే. నీకు బాగా పలిసిందిరా. ఇంటర్నెట్ లో పాత సినిమాలు చూసి చూసి నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యావు. అది నా ఏటీఎం మెషిన్ రా. నీలాంటి నోట్ల కట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొస్తున్నా కది. నీ పనికి మాలిన ప్రేమ కోసం దాన్ని వదిలేసేంత ఎదవను కాదు నేను. నీకు మాట చెప్పనా? ఒక్కొక్కని చంపాలంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలని ఒక ఇంగ్లీష్ వాడు చెప్పాడు. సాంబా ప్రెస్ వాళ్ళని పిలువమ్మా. ఇంత హాట్ మ్యాటర్ దొరికితే మసాలాలు వేసుకొని రెడీగా ఉంటారు. పిలువమ్మా, పిలువ చెప్తా. నా పెళ్ళాన్ని వదులుతావా లేదా? వచ్చేసారమ్మా 1 నుంచి 99 దాకా. ఏంటి? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? మీడియా మిత్రులకి నమస్కారం. దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని ఆనందపడాలో లేదా మన సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కౌశిక్ అని 19 ఏళ్ల 1 మినిట్ చూడరా. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకుని శృంగార పాఠాలు నేర్పుతున్నాడు. ఎక్కడో మహానగరాల్లో ఉన్న మెయిల్ ఎస్కాట్ కల్చర్ని మన విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. ఎందరో యువకుల్ని పెడద్రోవ పట్టించినట్టు సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. నిన్న పబ్లో ఇతను చేసిన నిర్వాకానికి జనం దేహశుద్ధి చేసి మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. దిగజారుతున్న విలువలకి నిలువటద్దం ఈ యువకుడు. బాగా చూపించండి సార్. నమస్కారం. కంగ్రాచులేషన్ తల్లి, మీ అన్న వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకొని శృంగార పాఠాలు నేర్చుకున్నాడు. ఎక్కడో మహానగరాల్లో మీ అన్నయ్య మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఎందరో యువకుల్ని అసలు మా అన్నయ్య అలాంటోడు కాదు సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. తప్పే జరిగింది, ఆ తప్పేదో మనం చేస్తే పోలా. మీకు దండం పెడతాను సార్, నేను అసలు అలాంటి దాన్ని కాదు. మాది బాగా బతికిన కుటుంబం సార్. మా నాన్న బిజినెస్లో దివాలా తీసి సూసైడ్ చేసుకోకపోయిండుంటే. నేను అలాంటివని కాదు, నా వైపు పెళ్ళైన 10 ఏళ్ళకే పోయింది. చూడు ఎంత అందంగా ఉన్నావు. అరిగేదో తరిగేదో చెప్పు,
ఒక్కసారి ఇవ్వచ్చు కదా. ముసలివాడిని ఆత్రం అయితే ఉంది కానీ ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెద్దవాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇంకోసారి ఇలా మాట్లాడారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా ఈ హాస్టల్లో దుకాణం పెట్టావని నేను కంప్లైంట్ ఇస్తాను. అమ్మా నువ్వేం కంగారు పడుకు, నేను అంతా చూసుకుంటాను. వాడు పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, పోయి ఆ పోలీస్ ఆఫీసర్ సంతోష్తో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా అన్నయ్య? నాకు భయంగా ఉంది. నేను లాయర్ని పంపాను, ఆయన బెయిల్ ఇప్పిస్తాడు. సరేనా, అనవసరంగా టెన్షన్ పడకు. సరే అన్నయ్య. ఓకే. చింతామణి డబ్బులు పంపించిందా? పంపించింది సార్. చావుల మధుల్లో దాని గొడవ ఎక్కువైపోయిందిరా. లాయర్ గారు ఈరోజు ఏ యాదవ్ని ఇడిపించడానికి వచ్చారు? పాపం కౌశిక్ని వదిలేయండి సార్. పాపం పుణ్యం మాట్లాడకూడదండి. డ్యూటీ, డ్యూటీ ముఖ్యం. పేపర్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. ఏ సాంబా, ఆ మజ్ను గారిని తీసుకురా. బ్రోతల్ కేసు దగ్గర నుంచి మెయిల్ ఎస్కాట్ కేసు దాకా ఎదిగారు. 2 చేతులా సంపాదించచ్చు. ఏమంటారా? బ్లాక్ అండ్ వైట్ వేసుకున్న మంచి కలర్ఫుల్ లైఫ్ అండి మీదే. ఎరా ఇంకోసారి నాకు చిక్కావనుకో, ఎన్ని పేపర్స్ వచ్చినా నేను సేవ్ చేయలేవు. ఓ ఓ థ్యాంక్ యూ సార్. ఎందుకండి? ఉంచండి. వాడికి బస్ టికెట్ తీసుకొని ఊరికి పంపించండి. ఇక ముందు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు సార్. వెళ్ళండి. ఏమండే సార్, ఆడు మళ్ళీ కనిపించాడు అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చి పంపించాడు దివాకరం, వాడిని కూడా లోన్ వేస్తాను చెప్పండి. పండి. రేయ్ బుద్ధిందిరా నీకు? ఎందుకురా అలా పేకల మీద తెచ్చుకుంటావు? చెప్పానా ఏదో ఒక రోజు ఆ వైశాలి నీకు కొంప ముంచుతుందని? నన్నేమన్నాను పడతా, కానీ వైశాలిని మాత్రం ఏమనకు. అంటానురా, ఎన్నిసార్లు అంటాను. నీ చెల్లె నీకు ఏడుస్తుంది, నువ్వేదో చేస్తావని ఆశపడుతుంది. నాకు చెప్పరా, తోడ పుట్టిన సంబంధం కన్నా తోడ సంబంధం ఎక్కువైపోయిందా? ఏ దివాకర్, మాటలు మర్యాదగా రాని. నీ కోసం ఆ సంతోష్ గారితో శత్రుత్వం పెట్టుకున్నా. నీ పేరు కోసం వేలు ఖర్చు పెట్టాను. డబ్బులే కథ కావాలి, ఇస్తా. బ్రోకర్ గాడివి నువ్వే సంపాదించినప్పుడు నేను సంపాదించలేదా? కౌశిక్ బాబాయ్ వెళ్ళవండి బాబాయ్, వాడికి కూడా బయట ప్రపంచం తెలియాలి కదా. పెట్టలతో బోర్ కొట్టేసింది మామ, పుంజెక్కాలని ఉంది. ఏమంటారు? ఈ రోజు రాత్రి ఈ రోడ్లు ఎవరొక్కరు వస్తూ ఉంటారా? హలో హలో దమయంతి, నేను కౌశిక్ని. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కావాలని లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఫోన్ చేయకు. యు ఆర్ ఎ గుడ్ గాయ్. ఫర్ బ్యాడ్ ఫర్ దిస్ బిజినెస్. నిన్నే కాదు, ఏ క్లయింట్లు నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. దమయంతి గారు అలా అంటారు? ఎవక్కడ చేసి రే అటు చూడండి రా. పదరా. టీవీలో కనిపించింది ఈడే కదా మామా? వస్తావా? ఇలా ఆంటీలు తప్ప మాతో రావా? స్వర్గమే. పట్టుకో ఉందా? నేను ఇక్కడికి ఎలా? రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాను.
ఎందుకు? ఇప్పుడు నీకు నా అవసరం ఉందనిపించింది. నీ ఫోన్ చూశాను. రాత్రి రాష్ట్రంలో ఉన్న నీ దిక్కుమాలని క్లయింట్లు అందరికీ ఫోన్లు చేశావు. నేను కనీసం గుర్తు కూడా రాలేదు కదా. మీ ఆస్తుల కోసం ప్రేమించే మనిషిని కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏ వదిలేండి రా, అందరూ ఏదో ఒక కారణం చెప్పి నన్ను వదిలేయండి. నేను వదిలేస్తానులే. నవ్వుతావేంటి? ఏడు పాపుకుంటున్నా. ఏడ్చే, గుండెలకి హత్తుకునే మనిషి కోసం ఒక జీవితం వెయిట్ చేశాను రా. లైఫ్ ఇస్ ఎ బిచ్, ఎప్పుడైనా డిచ్ కొట్టేస్తుంది. అంతలోపు రా.